వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఎమ్మెల్యేను యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నారా? ఇప్పుడు దీనికి సంబంధించిన వార్త గత 2 రోజుల నుండి కూడా బాగా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఏంటి, ఏమనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక యాంకర్ ప్రదీప్ అభిమానులైతే తప్పనిసరిగా దానికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్నారు. ఇందులో మేల్ యాంకర్‌ల విషయానికొస్తే మొదటి స్థానంలో ఉన్నది మాత్రం ప్రదీప్ అని కూడా చెప్పుకోవచ్చు. యాంకర్‌గానే కాకుండా పలు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఒక సినిమాలో హీరోగా కూడా నటించారు. ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు పొందినటువంటి యాంకర్ ప్రదీప్ ఇప్పటికీ ఎంత వయసు వచ్చినా సరే పెళ్ళికి మాత్రం దూరంగానే ఉన్నారు. ఆయన వివాహానికి దూరమయ్యాడు కానీ లవ్ వంటి విషయాల్లో చాలా ఎఫైర్‌లే ఉన్నట్టు చాలామంది సోషల్ మీడియాలో గూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం యాంకర్ ప్రదీప్ మ్యారేజ్‌కి సంబంధించి గనక మనం చూసినట్లయితే, అంటే ఆయన ఏపీ లేడీ ఎమ్మెల్యేతో ప్రేమాయణం నడుపుతున్నారట. అయితే ఆ ఎమ్మెల్యేకి ఇప్పటికే 2 పెళ్ళిళ్ళయి విడాకులు గూడా అయ్యాయట. అలాంటి తోపు ఎమ్మెల్యేతో యాంకర్ ప్రదీప్ చాలా చనువుగా ఉంటున్నారని, ఆమె వయసు 40 సంవత్సరాల లోపు ఉంటుందని గూడా తెలుస్తుంది. అంతేకాదు ఆ ఎమ్మెల్యేతో ప్రదీప్ దిగినటువంటి ఫోటోలు కూడా అప్పట్లో చాలా బాగా వైరల్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆమె ఇప్పటికి కూడా 2 పెళ్ళిళ్ళు చేసుకొని, విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటుందనేసి కూడా ఆమె ప్రదీప్‌కు ఎంతో దగ్గర అయ్యాడని ఒక వార్త ఏదైతే ఉందో ఇది సోషల్ మీడియా వేదికగా కూడా బాగా వైరల్ ఉంది. అంతేకాకుండా కనిపిస్తే ఆ ఎమ్మెల్యేను ప్రదీప్ పెళ్లి కూడా చేసుకుంటాడని, అంటే పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమైనట్టు కూడా కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో, అబద్ధం ఉందో తెలీదు కానీ, ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా బాగా చక్కర్లు కొడుతుంది. దీనిపైన స్పందిస్తున్నటువంటి నెటిజన్స్ ఆయనకేం కర్మ, పెళ్ళైనటువంటి ఎమ్మెల్యేను పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఆయనకు కావాలంటే ఎంతోమంది ఫ్రెష్ అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి క్యూ కడతారు అంటూ కూడా చాలామందైతే కామెంట్స్ అయితే పెడుతున్నారు. మరి ఇలాంటప్పుడు మరి ఈ విషయానికి సంబంధించి, ఈ విషయం పైన సదరు ఎమ్మెల్యే ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది కూడా ముందు ముందు మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత యాంకర్ ప్రదీప్‌కి కూడా ఉందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. దీనికి సంబంధించి మరింత అప్డేట్‌ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. ఇప్పటివరకు అన్నీ కూడా వస్తున్నటువంటివి కూడా గాలి వార్తలు. అధికారికంగా వాళ్ళు చెప్పేంత వరకు కూడా ఆ వార్తలు ఎంతటి నిజం ఉన్నట్టు కూడా మనం చెప్పుకోలేదు. దీనికి సంబంధించి ఇంకా అనేక పుకార్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇటు ప్రదీప్, అటు ఆ ఎమ్మెల్యే గారు స్పందిస్తే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే దీనికి సంబంధించి మరికొన్ని కథనాలు కూడా సోషల్ మీడియాలో వండి వారిస్తారని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి క్లారిటీతో మళ్ళీ మరో వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాం. అప్పుడు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.